చలి స్టార్ట్ అయ్యేసరికి వీళ్ళ ఆరాధనలు కూడా పాటలు, క్రిస్మస్ పాటలు, పాత పాటలు మరి ముఖ్యంగా అవి వింటూ ఉంటే, ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో చాలా మంచి పాటలు ఉన్నాయి, మనం పాడగలిగితే బాగున్నవి. ఆ పాత ఇంగ్లీష్ హిమ్స్ వింటూ ఉంటే చాలా ఆనందం, చాలా సంతోషం. ఈ క్రిస్మస్ కాలం అనేది మనకు మాత్రమే కాకుండా లోకానికి అందరికీ సంతోషం. ఈ పండగ మనకి మాత్రమే, క్రైస్తవులకు మాత్రమే పరిమితమైంది కాదు, సర్వలోకానికి పండగ. ప్రపంచవ్యాప్తంగా ఈ పండగ చేస్తారు. అందరికీ ఆనందమే, అందరికీ సంతోషమే. కనుక ఈ యొక్క క్రిస్మస్ నెల కొరకు, ప్రభు ఈ లోకానికి వచ్చిన సందర్భం కొరకు దేవునికి వందనాలు. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అందరికీ పుట్టినరోజులు అంటే ఇష్టం కదా, హ్యాపీ బర్త్డే అంటే ఇష్టం. మళ్ళీ ఎప్పుడు వస్తుందా బర్త్డే అని పిల్లలు ఎదురు చూస్తారు. అయితే ప్రతి సంవత్సరం క్రీస్తు ఈ లోకాన్ని రావడం, ఆయన పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడం, పిల్లలందరూ ఎలాగైతే వారి పుట్టినరోజుకి ఆనందిస్తారో, ప్రభు పుట్టినందుకు మనకందరికీ, లోకానికి అంతటికీ ఆనందం, చాలా సంతోషం. ఈ నెలంతా ఈ రకంగా ఉంటుంది. నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎవరు దిగాల ముఖాలు ఉండకూడదు. ఒక లోపల ఉన్న హాయిగా నవ్వుతూ ఉండండి, పోతుంది, ప్రతి దిగులు పోతుంది. బాధపడుతూ ఉండాల్సిన పని మనకి లేదు. సరే, దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నిన్న మొన్న ఉపవాస కూటాలు, వచ్చిన వారిని బట్టి వందనాలు, రాని వారిని బట్టి ఏమంటాం, మీ ఇష్టమే. ఇంకో మాట వచ్చింది కానీ నాకు, మీ ఇష్టమే. మీకు వద్దనుకుంటే దేవుడు బలవంతంగా మీకు ఏది ఇవ్వడు, ఏమి చేయడు. కావాలనుకుంటే వస్తే దేవుని యొక్క ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. దీనికి వాక్యం, ప్రార్థన గురించి గత 2 రోజులకు కూడా మాట్లాడాను. అది ఈరో వారం మొదలుపెట్టి క్రిస్మస్ గురించి మాట్లాడాలనుకున్నాను, కానీ ఉపవాస కూటాలు ముగింపుగా పోయిన 2-3 వారాలుగా మాట్లాడుతున్న అంశాన్ని వాళ్ళు ముగించి వచ్చే వారం నుంచి క్రిస్మస్కి వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. పోయిన వారం ఎక్కడ విడిచిపెట్టామనంటే, సీనాయి పర్వతం దగ్గర విడిచిపెట్టాం. మీకు గుర్తుందా? సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేను మండుచున్న పొదలో దర్శించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించమని దేవుడు మోషేకి బాధ్యత అప్పగిస్తే, మోషే చాలా వెనుకబడ్డాడు. వద్దు, నేను కాదు, ఇంకెవరైనా చూడు అన్నట్టుగా మోషే మాట్లాడాడు. కానీ చివరికి దేవుడు, నువ్వు వెళ్ళాలి, నీవే నడిపించాలి, ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలని చెప్పినప్పుడు తను బయలుదేరి వెళ్ళాడు. అయితే ఫరోతో తను చెబుతున్న మాట ఏదనగా, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ నీవు సెలవు ఇవ్వాలి, కొన్ని రోజులు సెలవు ఇవ్వాలి. ఎందుకంటే మేము అరణ్యంలోనికి వెళ్ళి మేము దేవుణ్ణి అక్కడ ఆరాధించాలి అని మాత్రమే పర్మిషన్ అడిగాడు. మేము కనాను దేశం వెళ్ళిపోతాం అని చెప్పలేదు, అడగలేదు. దేవుని యొక్క ఆశ కూడా వారిని అరణ్యంలో కలుసుకోవాలని, అక్కడ వారితో మాట్లాడాలని ఆశించాడు దేవుడు. అయితే వారు బయలుదేరారు. అరణ్యములో సీనాయి పర్వతానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు వారితో దర్శించి మాట్లాడాలని ఆయన యొక్క సంకల్పాన్ని అక్కడ మోషేకి తెలియజేసినప్పుడు, మోషే ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి, ఇలా దేవుడు మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు అని ఆయన సన్నిధి, ఆయన దిగి రావడం, ఇదంతా వారు చూచారు. అది చూచిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఒకటి కోరుకున్నారు. మోషేతో అంటున్నారు, మోషే, దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడవద్దు, కానీ నీవు మధ్యవర్తిగా ఉండి ఆ మాటలు విని మాకు చెప్పాలి. కనుక మేము నీ మాట ప్రకారంగా ముందుకు వెళతాం అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనములో మోషే అంటాడు అక్కడ వారితో, నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం, అందుకు మోషే, భయపడకుడి,
లేదా 18 చదువుతాను. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో తండ్రి, నీవు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన యెడల మేము చనిపోవుదము అని వారు భయాన్ని వ్యక్తం చేస్తే మోషే అంటాడు, అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేస్తానని ప్రజలతో చెప్పాను. దేవుడు ఎందుకు వచ్చాడు? మీరు భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన వచ్చింది దేనికోసం అంటే మీలో ఆయన భయం మీకు కలగాలని. ఆ భయం మీకు కలిగితే మీరు ఏం చేస్తారంటే మీరు పాపము చేయరు. మనం పాపం చేస్తున్నామనంటే దానికి కారణం దేవుని భయం మనలో లేదు. దేవుని భయం ఉంటే మనం పాపము చేయం. పోయిన వారం చెప్పాను, ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు ప్రయాణం చేసిన, అంటే కొన్ని రోజుల్లోనే వెళ్ళిపోవలసింది. కానీ వారిలో ఉన్న అవిశ్వాసము, విగ్రహారాధన, చెడుతనము, మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని భయం లేకుండా వారు ప్రవర్తించిన కారణం చేత అంతకాలం పట్టింది. కానీ అంతకాలంలో కూడా వారందరూ కూడా ఎప్పుడు చూసినా మరలా వారికి ఐగుప్తే జ్ఞాపకం వచ్చేది. మరలా ఐగుప్తులు ఉన్న విషయాలు, అక్కడ తిన ఆహారం, వారు చనిపోతే చేయబడే సమాధులు, వీటన్నిటి గురించి ఆలోచనతో మాటికి వెనక్కి వెళ్ళిపోదామని తలంచేవారు. కానీ ఐగుప్తులో వారు ఏమనుభవించారు? బానిసత్వం, కష్టం, బాధ, స్వేచ్ఛ లేని పరిస్థితి, స్వాతంత్రం లేదు. చివరికి ఎవరిని కణాలో కూడా స్వాతంత్రం లేదు వారికి. మగపిల్లవాడిని కంటే వెంటనే వాడిని చంపేయాలి. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వారు బ్రతికిన అది మర్చిపోయారు. మాటికి వెనక్కి వెళ్ళిపోదాం ఆలోచన వారికి ఉండేది. దానికి కారణం ఏదనగా దేవుని భయం వారిలో లేదు. అదే మోషే మనం చూస్తాం. పోయిన వారం చెప్పాను, మోషే రాజు ఇంట పెరిగాడు, ఫరో ఇంట పెరిగాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు, ఒక ప్రిన్స్గా పెరిగాడు. కానీ తాను ఎప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఐగుప్తు వెళ్తాను అనే మాట, ఆలోచన తనలో ఎప్పుడు కూడా కలగలేదు. ఎందుకనగా మండుచున్న పొదలో దేవుని చూచాడు. ఆ తర్వాత సీనాయి పర్వతం మీద 40 దినాలు 2 సార్లు తాను దేవునితో గడిపిన కారణము, దేవుని అంటే ఆ భయము కలిగి ఉన్న కారణం చేత మోషే మన వెనక్కి వెళ్ళని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దినమందు మనవి చేస్తున్నాను, మనందరికీ కావాల్సింది దేవుని యొక్క భయం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క భయం కలిగి ఉంటామో, ఆ భయం వల్ల మనకు అర్థమయ్యేది ఏదనగా దేవుని దగ్గర ఏది కూడా మనం దాచలేము. మనుషుల దగ్గర దాచొచ్చు, మభ్యపెట్టచ్చు, వేషధారణ మనకు బాగా వచ్చి ఉండవచ్చు, ఆరితేరిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ మాటలు మాట్లాడుతూ ఈ సందేశాలు ఇస్తూ నేను చెప్పిన మాట ఏదనగా మనం ఎవరు, మనం ప్రొజెక్ట్ చేస్తున్నది ఏమిటి, మనం చూపిస్తున్నది ఏమిటి. కొన్నిసార్లు మనం చూపిస్తున్న దాన్నే మన నిజ జీవితంగా భావిస్తూ ఉంటాం. కానీ అసలైన నిజమైన జీవితం అనేది మన దేవునికి తెలుసు, అది మనకి తెలియాలి. మనలో చాలామంది మన నిజమైన స్థితి ఏమిటో మర్చిపోయాం. మనం ఎప్పుడు ఇతరులు ఎడల మనం జీవించే ఆ జీవన విధానమే, ఆ నటనా విధానమే అలవాటు అయిపోయింది. మనలో కొంతమంది నటన ఎంత అలవాటు అయిపోయిందంటే ఏది నటనో ఏది నిజమో కూడా తెలియడం లేదు. దాంతో మనకు చెప్పాలంటే సినిమా యాక్టర్ల కంటే మనం వారిని మించిన నటన మనం చేస్తూ ఉన్నాం. నిజ జీవితంలో నటిస్తూ ఉన్నాం. వారు తెర మీద నటిస్తారు, బయట వేరేగా ఉంటారు. కానీ మన బయట లోపల నిత్యం నటనా జీవితంలో జీవిస్తున్నాం. దయచేసి మనవి చేస్తున్నాను, ఆ 2 రకాల జీవితాలు, 2 ముఖాలు, లేకపోతే ఒకే ముఖం పెడతాం కానీ 2 భావాలు, ఒకటి బయట చూపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. కనుక దేవుడు ఆశించేది ఏదనగా మనం యథార్థంగా ఉండాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? చెప్పరే, మీ సిగ్గు, భయం, నేను ఏమంటానని మీ భయం. ఎంతమంది బిగ్ బాస్ చూస్తారు? బాగుందా? ఈ వారు ఎవరు ఎలిమినేట్ అవుతారు? నాకు గొప్ప చిరాకు ఆ ప్రోగ్రాం. మీరు ఇది భయపడి చెప్పలే, చేతులు ఎత్తలేదు.
కానీ చూడక తప్పదు, వినక తప్పదు. అయితే దాని గురించి మాట్లాడేది ఏమిటంటే, అసలు బిగ్ బాస్ తాలూకా ముఖ్యమైన కాన్సెప్ట్ ఏమిటంటే తెలుసా ఏమిటో? వాళ్ళు అసలు ఏమిటి, అసలైన స్వరూపం బయటికి రావాలి. దానికోసం ఎన్ని తంటాలు, ఎన్ని తగులు, ఎన్ని గేములు, ఎన్ని వేషాలు వేస్తూ ఉంటారు. అంతట్లో వారి కోరుకునేది ఏదనగా, దాని కాన్సెప్ట్లో ముఖ్యమైన విషయం ఏదనగా, వారు ఒరిజినల్గా మనిషి ఏమిటి అనేది బయటికి తేవడానికి చేసే ప్రయత్నం. ఇప్పుడు నేను కొన్ని వారాలుగా చేస్తున్న ప్రయత్నం బిగ్ బాస్ పైనే. మీలో నుంచి అసలైనది రావాలి బయటికి. అసలైన వారంగా, ఒరిజినల్గా మన దేవుని ఎదుట నిలబడాలి. ఇది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుని ఎదుట ఏం మరుగు లేకుండా యథార్థంగా దేవుని ఎదుట, మనుషుని ఎదుట మనం జీవిస్తామో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలు మనకు వస్తాయి. ఇంకా దేవుని యందు, ప్రజల ఎదుట కూడా ధైర్యంగా మనం ఉండగలం. ప్రజల మెప్పు కొరకే మనం జీవిస్తూ ఉంటే ధైర్యం మనలో లోపిస్తుంది. కానీ యథార్థంగా జీవిస్తే, మనం ఉన్నట్టుగా మనం జీవిస్తే ఆ జీవితంలో చాలా ధైర్యం ఉంటుంది, బలం ఉంటుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22 నుండి 25 వరకు మనం చదువుదాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తనెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండేవాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. తెలుగులో చదివి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ తీశానంటే దాని అర్థం నాకు అర్థం అవ్వలేదు. మీకు అర్థమైంది లేదు, కానీ నాకు అర్థం అవ్వలేదు. మొదటి భాగం సులువుగా ఉన్నది. మీరు వినివారును మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారనై ఉండి, ఎవడైనా వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడు వెంటనే మరిచిపోవును కదా. 24 వచ్చే వరకు అర్థమైంది, బాగుంది. అయితే 25వ వచనం చూస్తే, 1వ అధ్యాయం 25వ వచనం అంటాడు, బట్ ఇఫ్ యు లుక్ కేర్ఫుల్లీ ఇన్ టు ద పర్ఫెక్ట్ లా దట్ సెట్స్ యూ ఫ్రీ. కానీ మీరు జాగ్రత్తగా సంపూర్ణమైన, లేకపోతే పర్ఫెక్ట్గా ఉన్న ఆ ధర్మశాస్త్రం చట్టాన్ని నీవు చూస్తే అది నీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది. అనగా దేవుని యొక్క వాక్యమును నీవు జాగ్రత్తగా చూస్తే, దట్ ఇఫ్ యు లుక్ కేర్ఫుల్లీ, ఆ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, దట్ సెట్స్ యూ ఫ్రీ, నీకు విడుదలిస్తుంది. అండ్ ఇఫ్ యు డూ వాట్ ఇట్ సేస్, అది ఏమి చెబుతుందో, వాక్యం ఏం చెబుతుందో అది నువ్వు చేస్తే, అది చేస్తూ అండ్ డోంట్ ఫర్గెట్ వాట్ యు హర్డ్, నువ్వు విన్నదాన్ని మర్చిపోకుండా ఉంటే, దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ ఫర్ డూయింగ్ ఇట్. నువ్వు చేస్తున్న ఆ కార్యమును బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. వినడం మాత్రమే కాకుండా చేయాలి. వినివారు మాత్రమే కాకుండా వింటాము. మనలో చాలామంది వాక్యాన్ని వింటాము, వాక్యం అంటే మనలో కార్యం చేస్తుంది. ఒకవేళ అవకాశం ఇస్తే ముందుకు వచ్చి ప్రార్థన చేయమంటే ఆ వాక్యాన్ని అనుసరించి చాలా శ్రేష్టంగా ప్రార్థన చేస్తారు. ఒప్పుదల ఉంటుంది, ఒప్పుకుంటారు, కన్నీరు వస్తుంది, భావావేశాలు వస్తాయి, ఇవన్నీ చెబుతాం. అయితే ఇక అంతా బాగుంది, అయిపోయింది అనుకుంటే పరిస్థితి ఏమిటనంటే, మరుసటి రోజు లేకపోతే ఆ రోజు సాయంకాలమే ఇదేవి కూడా గుర్తుండదు, ఇదేది జ్ఞాపకం ఉండదు. మళ్ళీ మామూలు జీవితమే, మళ్ళీ యథావిధిగా పూర్వపు స్థితే మనం జీవిస్తూ ఉంటాం. చాలాసార్లు మన మందిరంలో మీరు చేస్తున్న ప్రార్థన విని నేను మోసపోయాను, లేదా మీరు మోసపోవడం సంగతి అలా ఉంచాను, నేను మోసపోయాను, ఇది మారిపోయింది పరిస్థితి మారిపోయింది అనుకుంటే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ అదే మాటలు, అదే పరిస్థితి, ఇంతకుముందున్న మాటలే వినబడినప్పుడు
ఏమైంది అనే పరిస్థితి. ఏమైంది అని అంటే యాకోబు రాస్తున్నాడు ఇక్కడ, అద్దంలో చూసుకున్నాం, మనది ఏమిటో కనబడింది, వెంటనే సరి 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 చేసుకుంటానులే, ఇది బాగు చేసుకుంటానులే అని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో చూసి ఎంతసేపు మీ ముఖం మీరు మర్చిపోతారు చెప్పండి? ఎంతసేపు మర్చిపోతారు? ఎంత టైం పడుతుంది మర్చిపోవడానికి? అద్దం పక్క తొలగగానే మర్చిపోతాం, అంతేనా? టైం అక్కర్లేదు దానికి. అద్దంలో చూసినప్పుడే మన ముఖం కనబడుతుంది, పక్కకు వచ్చే కానీ మనకేం జ్ఞాపకం ఉండదు. ఇది అదే పరిస్థితి వాక్యం విషయమై కూడా. విని మనం వెళ్ళిపోతే, విన్న తర్వాత మనం చేయవలసిన కార్యం దాన్ని సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకోవడానికి మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. సరి చేసుకొని దాని ప్రకారంగా, వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటే, చాలాసార్లు వాక్య సందేశం ముందు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రభు వాక్యం ద్వారా మమ్మల్ని సరి చేయండి అంటాం. సరి చేయడం ఆయన చూపిస్తాడు. కొన్నిసార్లు మనం చేయవలసిన పనులు ఆయన చేయమంటాం. మనకు మారు మనసు ఇవ్వమని ఆయన్ని అడుగుతాం. మారు మనసు ఎవరికి ఇవ్వాలి? ఎవరికి రావాలి? మనకు రావాలి. మనం మారు మనసు పొందాలి, ఆయన పొందరు కదా. ఆయనకి చెప్తాం, ప్రభు నాకు మారు మనసు ఇవ్వని. ఆయన ఇవ్వడు. ఆయన విషయం చూపిస్తాడు. మారు మనసు పొందుతావా లేకపోతే నీ సొంత ఇష్టంలో ఉండిపోతావా అనేది నీ ఇష్టం. అది నీ ఇష్టాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఉల్లంఘించడు. కనుక ప్రభు నాకు మారు మనసు ఇవ్వని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు సంవత్సరాల తరబడి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు. వింటారా? నమ్ముతున్నారా మాట? మారు మనసు ఎవరు పొందాలి? మనం పొందాలి. మనం పొందడానికి ఇష్టపడితే ఆయన మనకు సహాయం చేస్తారు తప్పించి, మనకు మారు మనసు, మన మనసును తీసేసి కొత్త మనసు మనలో పెట్టడు ఆయన. కొన్నిసార్లు అలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ప్రభు నాకు మారు మనసును, లేకపోతే నాది తప్పు అయితే నన్ను క్షమించు. అది కూడా చాలా తప్పు ఆ మాట. నా తప్పు అయితే నన్ను క్షమించంటే ఎవరు నిర్ధారిస్తారు తప్పని? మరి దేవునికి నీ తప్పు నీకు తెలియదా? నీ పాపం నీకు కనబడలేదా? అద్దంలో నీ మొహం చూసుకున్నప్పుడు నీ దోషం నీకు కనబడలేదా? మరి ప్రభు నువ్వు తప్పు అయితే నన్ను క్షమించుకో, నీదే బాధ్యత. నేను నా పని నేను చేసుకుంటూ పోతాను. నేను ఏదైనా తప్పు చేస్తే నువ్వు క్షమించేయి. ఇది సరైన ప్రార్థన కాదు. నిన్న ప్రార్థన గురించి మాట్లాడాను కనుక అందులో మీరు ఆలోచించుకోండి. ఇది కొన్ని విషయాలు మనం చేయవలసిన పనులు దేవుడు చేయమని అడుగుతాం. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, ఈ యొక్క బోధించే సమయం ఏదైనా అద్దం మీ ముందు పెట్టడం. అద్దాన్ని చూసుకున్నప్పుడు అద్దంలో మన ముఖం బాగోకపోతే, మచ్చలుంటే, లేకపోతే సరి విధంగా లేకపోతే, ఇంకేదైనా డాగ్ అంటుకుంటే దాన్ని తుడుచుకొని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మన జీవితాల్లో చాలా సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నాం, కానీ వాక్యానుసారంగా మనం మారడం లేదు. ఇది ఎక్స్ట్రా సౌండ్ ఏదో వస్తుంది. మారడం లేదు అంటే దానికి కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే, మనం వింటున్నాం కానీ వింటున్న దాని ప్రకారంగా, ఈ మైకిల్కి నాకు తగు ఎప్పుడు తీరుతుందో, మొదటి నుంచి ఇదే. హలో, ఈ చెవి ఇంకా పూర్తి వినికి రాలేదు, కానీ తేడా వస్తే తెలుస్తుంది. సంతోషం కదా? ఎంతమంది సంతోషం? ఎవరికి సంతోషం లేదు. నా వెనుకలు పోవడం మీకు సంతోషమా చెప్పండి. ప్రార్థన చేస్తున్నాడు కొంప తీసి, బ్రో ఆ చెవి పొందికి ఈ చెవి కూడా పోగొట్టాను ఆయన, మా మాటలు వినబడకూడదని. సమస్య ఏంటంటే చిన్న లోపం ఉన్నా తెలిసిపోతుంది, ఇష్టపడం. పర్ఫెక్ట్ సౌండ్ కావాలి. అది మాత్రమే కాకుండా అన్నీ కూడా పర్ఫెక్ట్. మన సంఘ విషయంలో కూడా, మన సేవ విషయంలో, మన సంబంధాలు, మన స్నేహాలు, వీటన్నిటిలో కూడా పర్ఫెక్ట్నెస్ కోసం ఆశిస్తాను. అది దేవుని చిత్తమని నా నమ్మకం. ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి, శ్రేష్టంగా చేయాలి, ఆయనకి తగినట్టుగా చేయాలి. అది ఇక్కడ వాక్యం మన అర్థం. దాని ముందు మనం సరి చేసుకోవాల్సిన అవసరత. మన దేశంలో, ప్రపంచంలో చూస్తే సెలవులకి చాలామంది మన దేశంలో చూస్తే ఊటీ వెళ్తారు, కొంతమంది కాశ్మీర్ వెళ్ళి వస్తారు. మన ద్వారా కొంతమంది కాశ్మీర్ వెళ్ళి వచ్చారు. ఉన్నారా? లక్ష్మీ టీచర్ వల్ల కాశ్మీర్ వెళ్ళారు. కాశ్మీర్ నుంచి అసలైన కుంకుమ పువ్వు తెచ్చారు. తేనా కూతురికి అది వాడాం. దాంతో రంగు మీరు చూసారా? అది
లక్ష్మీ టీచర్ వల్లనే ఆ రంగు వచ్చింది. అంతకుముందు కూడా కొన్నాం కానీ మరి వాడలేదు. అయితే జోయికి అసలు వాడలేదు, వాడుంటే చాలా బాగుండేది. అప్పుడు కాశ్మీర్ అప్పుడు వెళ్ళుంటే బాగుండు లక్ష్మీ టీచర్. అది సెలవులకి ఈ ప్రదేశాలకి ఇప్పుడు మన దగ్గరలో అరకు ఉంది. అరకు మేము ఎప్పుడు వెళ్ళలేదు, పక్కనే ఉంది కానీ వైజాగ్లో పుట్టి పెరిగి అరకు వెళ్ళలేదు అంటే వింత. అది చాలా ప్రదేశాలు సెలవుకి మనం వెళ్తూ ఉంటాం. అయితే ఇంగ్లాండు అమెరికా దేశస్తులకు సెలవు అనేది చాలా ముఖ్యం. వారు పనిచేసేంతకాలం కష్టపడి పనిచేస్తారు. సెలవుకి వెళ్ళిపోయినప్పుడు 10 రోజులు 15 రోజులు లేదా కొంతమంది వారం ఎంతో కొంత సమయాన్ని ప్రతి సంవత్సరం కూడా ఎక్కడో దగ్గర సెలవుకి వెళ్తారు. అయితే వాళ్ళు వెళ్ళే దేశాలు ఇంగ్లాండ్ నుంచి చాలామంది ఆ దగ్గరలో ఉన్న స్పెయిన్, తర్వాత ఇంక కొంచెం చిన్న దేశాలకు వెళ్ళి అక్కడ వీరి యొక్క డబ్బు అక్కడ ఎక్కువ రెట్లు వస్తుంది కనుక వారికి సులువుగా పని అవుతుంది. అయితే అమెరికా దేశంలో ఒక ప్రదేశం ఉంది, హవాయ్ ద్వీపం అని. అది కూడా అమెరికే కదా, తెలుసు కదా, మీకు విన్నారా పేరు? హవాయ్ ద్వీపం. అది సముద్రం మధ్యలో ఉంటుంది. అయితే ఆ ద్వీపానికి ఎవరు వెళ్ళగలరు, ఎవరు సెలవులు అక్కడ అనుభవించగలరు అంటే సంపన్నులు. సంపన్నులు అంటే ఎవరు? బిల్ గేట్స్, ఇంకా జెఫ్ బెజోస్, అలాంటి బాగా కోటీశ్వర్లు, మన అంబానీలు, టాటాలు, బిర్లాలు, అలాంటి వారు వెళ్ళి అక్కడ ఆ హవాయి ద్వీపంలో సెలవులు గడిపి వస్తారు. అయితే దేవుని యొక్క మహాకృప చేత మన అమెరికా ట్విన్ టవర్స్ కూలిపోయి నా సంవత్సరంలో, ఆ సంవత్సరం ఎప్పుడు నాకు గుర్తుండదు, సెప్టెంబర్ 11 గుర్తుంటుంది కానీ ఏ సంవత్సరం గుర్తుండదు. అయితే ఆ సంవత్సరంలో దేవుని యొక్క మహాకృప చేత నేను హవాయి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సెలవుకి కాదు, ట్రైనింగ్ కోసం వెళ్ళారు. అక్కడ 4 రోజులు ఉన్నాం. వారం రోజు 10 రోజులు కాదు, 4 రోజులు ఉన్నాం. ఆ 4 రోజులు కూడా అక్కడ వారు ఇచ్చిన అకామిడేషన్ 5 స్టార్ హోటల్. అది అన్నీ ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటలు అది తెరిచి ఉండేది. ఎప్పుడు ఏది కావాలన్నా అందుబాటులో ఉండే ఆ పరిస్థితి కనుక సంపన్నులు మాత్రమే వెళ్ళగలిగిన ఆ ప్రదేశానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. 4 రోజుల పాటు అక్కడ ఉన్నాం. అక్కడ అన్నీ కూడా చాలా ఖరీదు, చాలా ఎక్కువైన రేట్లు. ఎందుకనగా అక్కడికి వచ్చేది మామూలు వాళ్ళు రారు. ఒకసారి ఒక అతన్ని అడిగాను, అక్కడ ఆ దేశానికి చెందిన ఒక వ్యక్తిని అడిగాను, మీ దేశంలో ఎందుకు ఇంత రేట్లు, ఎందుకు ఇంత ఖరీదు? ఇదే ఇంకో చోట అమెరికాలోనే ఒక ల్యాండ్లోకి వెళ్తే, లోపలికి వెళ్తే చౌకగా ఉన్నాయి కదా, అక్కడ హవాయిలో ఎందుకు ఇంత రేట్ అంటే అతను అన్నాడు, మరి పరలోకం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది అన్నాడు. అంటే ఇది భూలోకం కాదు, ఇది పరలోకం, కానీ పరలోకం రేట్లు ఇక్కడ ఉంటాయి. అనగా అది అంత సంపన్న ప్రదేశం. అది అక్కడ రోజుకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టగలిగిన పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను హవాయి వెళ్ళొచ్చానని చెప్పడం కోసం కాదు, మీకు అందుకని తెలుసు అనుకోండి. కానీ అక్కడికి ఒక వ్యక్తి, ఒక దేవునికి సేవకుడు సెలవుకు వెళ్ళాడు. తన కుటుంబం కలిసి సెలవుకు వెళ్ళారు. అయితే ఆ సెలవులో ఒకరోజు ఆయన చుట్టూ ఆ ద్వీపం కాబట్టి చుట్టూ సముద్రమే, కానీ ఎక్కడున్నా సముద్రంలోనే ఉండే, సముద్రం చుట్టూ ఆవరించి ఉంటుంది. మంచి బ్రహ్మాండమైన బీచ్లు ఉంటాయి. ఆ బీచ్లో సముద్రంలో వెళ్ళడానికి, లోపలికి స్కూబా డైవింగ్ చేయడానికి, సముద్రంలో లోపలికి వెళ్ళడానికి అనేకమైన ఉంటాయి. అవన్నీ డబ్బు చెల్లించి వెళ్ళాలి. దానికి దేనికి వెళ్ళలేదు అనుకోండి, సముద్రంకి చూసి వచ్చాడు తప్ప ఆ డైవింగ్గా దేన్ని చేయలేదు. అయితే వారు సముద్రం ఒడ్డున ఒకరోజు ఆయన ప్రతిరోజు అలవాటు ఎదురుగా తెల్లవారుజామున లేచి నడుస్తూ ప్రార్థన చేయడం అలవాటు ఆ పాస్టర్ గారికి. ఆయన నడుస్తూ ఆ సముద్రం ఒడ్డున వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే ఆ దారిలో ఇంకొక అతను కలిసి అతను కూడా అమెరికా దేశం నుంచి సెలవు కోసం ఇది వచ్చాడు. అది ఇద్దరు కలిసి ఇతను ప్రార్థన మానేసి ఇంకా మాట్లాడుకుంటూ నడుస్తూ వెళ్ళారు. ఆ నడుస్తూ వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి వెంటనే మాట్లాడడం మొదలుపెట్టి, ఈ ద్వీపం ఎంత బాగుంది, ఎంత హాయిగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది అని చెబుతూ అక్కడుండే ఆనందాలు, అక్కడుండే ఆ విచ్చలవిడి జీవితం, అక్కడ విచ్చలవిడిగా శృంగారం అనుభవించే ఆ పరిస్థితులు, విచ్చలవిడిగా తాగడానికైన అవకాశాలు, వీటన్నిటి గురించి మొత్తం అంతా తన మాటలంతా కూడా చెడుతనము, దుష్టత్వం, పాపానికి సంబంధించి ఆ పాపంలో తను ఆనందిస్తున్న విషయం అని అవన్నీ కూడా హవాయిలో దొరుకుతాయి, అందుబాటులో ఉన్నాయి. మన దేశం నుంచి చాలామంది థాయిలాండ్ దేనికి వెళ్తారు? ఊరిని చూసి రావడం కోసం కాదు, అక్కడ ఉండే పాపాల్లో ఆనందించాలి. మనం పాపం అంటాం కానీ వారు పాపం అన్నది కాలక్షేపం అండి, సరదా అండి, ఆనందం, హ్యాపీనెస్, జాయ్ అని భావిస్తారు. కనుక ఇవన్నీ కూడా మనకు తెలుసు దేవుని దృష్టిలో
నిజంగా మన దృష్టిలో కూడా అది పాపమే, చెడుతనమే, దుష్టత్వమే. వాటన్నిటి గురించి గొప్పగా చెబుతూ ఉన్నాడు. ఈయన వింటూ ఉన్నాడు ఈ పాస్టర్ గారు. అయితే కొంత సమయం అయిన తర్వాత అతను అడిగాడు, మీరు ఏం చేస్తుంటారని అడిగాడు. అడిగితే చెప్పాడు, నేను పాస్టర్ని, బోధకుడిని అనగానే అవతల మనిషి మరి ఏమాత్రం బాధపడలేదు. అలాగా మంచిదని, చాలా సంతోషం, నేను కూడా మా సంఘానికి పెద్దను, మాది ఫలానా చర్చ్, ఆ చర్చిలో ఉంటాను, అక్కడ సంఘానికి పెద్దని, నాయకుడిని, కనుక మా సంఘులు ఇవి చేస్తూ ఉంటాం, మా సంఘులు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం ఇవన్నీ కూడా. అప్పుడు అంతవరకు ఉన్న మాటలు మారిపోయి ఇప్పుడు కొత్తగా దేవుని మాటలు వచ్చేసాయి. సంఘం పెద్దట అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి, ఏది నిజం? రెండూ నిజమే కదా, రెండూ నిజమే. అంటే రెండు రకాలైన జీవితం. అనగా ఆదివారం చర్చిలో సంఘంలో ఉన్నప్పుడు, సంఘ సహవాసంలో ఉన్నప్పుడు ప్రవర్తన వేరు. మరి ఎవరు లేరు, ఎవరు ఉండరు, ఎవరు చూడరు అనుకునే ప్రదేశానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన పూర్తిగా భిన్నం, వేరు. దీనికి కారణం ఏమిటి? ఒక సంఘ నాయకుడిగా, సంఘ పెద్దగా ఉంటూ కూడా తాను ఆ పాపమునందు ఆనందిస్తూ అవతల వ్యక్తి ఎవరో తెలియకున్నప్పుడు తను చెప్పేస్తున్న ఆ విషయాలు, అది ముందుగా ఇతను ఒకవేళ పాస్టర్ అని తెలుసుంటే, దేవుని సేవకుడు అని తెలుసుంటే జాగ్రత్తగా ఉండేవాడేమో. కానీ అతను ఎవరో తెలియదు, చూడలేదు అతను ఇంతకుముందు. దాంతో అసలైనది బయటకు వచ్చేసిన పరిస్థితి. దానికి కారణం ఏదనగా మన ముఖాలు మనం చూసుకోవడం లేదు. వాక్య ప్రకారంగా వాక్యాన్ని వింటున్నాము, దాన్ని అంత ఆనందిస్తున్నాము, లేకపోతే దాన్ని బట్టి బాధపడుతున్నాము, కష్టం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. దేవుని వాక్యం మనలో పనిచేస్తే, దేవుని వాక్యం హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, అది ప్రాణాత్మ మూలుగును విభజించినంత మట్టుగా దూరుచు. ఆ దూరడం అంటే ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? ఇక పరికరాలు మన పరీక్షించే పరికరాలు, మొన్న ఈ చెవి గురించే నా ముక్కులోకి ఇది పెట్టారు, ఏమిటది, ఎండోస్కోపీ పెట్టారు ముక్కులోకి. అది పెట్టినప్పుడు చాలా బాధ, కష్టం. కానీ అవన్నీ సహిస్తేనే తప్ప విషయం ఏమిటో తెలియదు. కానీ దేవుని వాక్యము కూడా ఆ సున్నితమైన పరికరాలు, మెడికల్ పరికరాలు, వాటికంటే కూడా ఇంకా సున్నితమైనది, ఇంకా వాడి అనేది. అది వాడి ఏందని బాగా అర్థమవుతుందిగా, చాలా సున్నితమైనది. అది ప్రాణాత్మకి మూలుగులు విభజించినంత మట్టుగా దూరుతూ లోపల వెళ్ళిపోతుంది, మన హృదయాంతరంగా వెళ్ళిపోతుంది. అందుకని పేతురు ప్రసంగించినప్పుడు వారందరూ అంటారు, ఆయన మాటలు విన్న తర్వాత మాలో గుచ్చుకున్నాయి ప్రభు యొక్క మాటలు. కనుక ఇది గుచ్చుకున్న కారణం ఏదనగా దేవుని యొక్క వాక్యం. కనుక గుచ్చుకున్న తరువాత, వాక్యం లోపల వెళ్ళిన తరువాత మనం చేయవలసిన కార్యం ఏదనగా దాన్ని సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ప్రభు నువ్వు సరి చేయంటే కాదు, మనం అనుమతిని ఇవ్వాలి దేవునికి. ప్రభు నేను మారుతున్నాను, నాకు సహాయం చేయి. ప్రభు చేసిన అద్భుతాలు, ఒక అద్భుతం చూస్తావు. దెయ్యం పెట్టినవాడు, వాడు తండ్రి వచ్చి అంటాడు, ప్రభు నేను నమ్ముతున్నాను కానీ నాకు సహాయం కావాలి. నాకు అపనమ్మకం ఉంది, కొంచెం భయం ఉంది, ఎందుకంటే అంతకుముందు శిష్యుల దగ్గర నేను ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కానీ నీవు నాకు సహాయం చేయి. కనుక మనం ప్రభు దగ్గరకు వచ్చి మనం సరి చేసుకోవడానికి ఇష్టపడుతూ మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. అయితే ఇందాక చెప్పిన ఇలస్ట్రేషన్లో మనం చూసినప్పుడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. గుర్తుందా హవా ఇది? మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 20-23 వచనాలు. మత్తయి సువార్త 7:20-23 వచనాలు. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. దానికి ముందు వెళ్తే, ఇంకా ముందు చదివితే మంచిదేమో. అది 15 వచ్చి చూస్తే, సందర్భం ఏదనగా అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. అబద్ధ ప్రవక్తలు రెండు ముఖాలువి, రెండు రకాలైన జీవితాలు జీవిస్తారు, ప్రొజెక్టెడ్ అండ్ పర్సీవ్డ్, రెండు రకాల జీవితాలు. వారి ఫలం వల్ల మీరు వాటిని ఎలా తెలుసుకుని, వారి ఫలం వల్ల వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లను, పల్లేరు చెట్లకు అంజేరు పండ్లను కొయ్యుదురా? అలాగనే మంచి చెట్టు మంచి ఫలములు ఫలించను, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించను. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశింపడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. ఇంకా తర్వాత అసలు చూడండి, అదంతా కూడా మంచి ఉపదేశం. అది ఫలము వలన మనకి తెలుస్తుంది.
కనుక ఒక వ్యక్తి యథార్థంగా జీవిస్తాడు లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంటే వారి ఫలం, జీవిత యొక్క ఫలం చూడండి. ఆ జీవితంలో ఫలము లేకపోతే, ఏ రకమైన ఎదుగుదల లేకపోతే అది దాని అర్థం ఏమిటి? మంచి చెట్టు కాదు. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఇస్తుంది. కనుక మన మనుషులు ఎలా పోల్చుకోగలం? వారి ఫలం, వారి జీవితం యొక్క పర్యవసానంగా మనకు కనబడుతున్న ఫలం, మనందరి జీవితాల్లో ఫలం కనబడుతుంది. దేవుడు చూస్తున్నాడు, మనం కూడా చూస్తాం, మనకు కూడా చాలామందికి ఫలం కనబడుతుంది. కనుక ఫలాన్ని బట్టి అతను అబద్ధ ప్రవక్త, దుష్ట ప్రవక్త అని మనం తెలుసుకోవచ్చని ఇది ప్రభు మాటలు ఇవి. అది మాత్రమే కాకుండా మన జీవితంలో ఎలా జీవిస్తున్నాం అనేది మన ఫలం. ఒకసారి మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. నేను కాస్తున్న కాయలు ఏమిటి? నేను కాస్తున్న పళ్ళు ఏమిటి? నా నుండి బయటకు వస్తున్నది ఏమిటి? అది దేవునికి ఆనందం, దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని మనం చూడవలసిన అవసరం ఉంది. ప్రభువా ప్రభువా అని చెప్పినంత మాత్రం చేత మీరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. దేవుని వాక్య ప్రకారంగా చేస్తున్న వాడు మాత్రమే. ఆ కింద చాలా మాటలు రాస్తారు, ప్రభువా నీ నామం పెట్టి చేసి ఏమి చేసినా నా వాక్య ప్రకారం నీ జీవించకపోతే అంటున్నాడు ఇక్కడ. ఆ చెట్టు ఏం చేస్తారు? అగ్నిలో నరకబడి, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడను. కనుక మన జీవితాల్లో ప్రభు కోరుతున్నది ఏదనగా ఫలము కావాలి. మనకు తెలుసు అంజూరపు చెట్టు, దానిలో ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గర వెళ్తే ఫలము లేని కారణం చేత దాన్ని ఏం చేస్తాడు? ఆయన శపించాడు. వేళ్ళు మట్టుకు అది ఎండిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఎండిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? అగ్నిలో కాల్చేస్తాం. కనుక మనం జీవితాలు ఒకసారి పరీక్షించుకుని, ముఖ్యంగా ఈ సంవత్సరాంత కాలం మనకు వచ్చే సంవత్సరం వచ్చి కొన్ని రోజుల్లో, 23 రోజుల్లో లేదా 24 రోజుల్లో నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళనై ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతున్నాయి మన జీవితాల్లో. కానీ మనం ఎలాగున్నాం? ఏ స్థితిలో? పోయిన సంవత్సరం ఈ సంవత్సరానికి మన మధ్య ఏమైనా తేడా ఉందా? ఆత్మీయంగా మనం ఏదైనా ఎదిగామా? మనం ఏదైనా మంచి ఫలాలు మనం ఫలించామా? కొన్ని చెట్లు పూత పడతాయి కానీ కాయు, కొంతమంది పూత కనబడతాది, బాగుంది పూత వచ్చింది ఇంకా ఫలాలు వస్తాయి అనుకుంటాం, కానీ పూతే రాలిపోతుంది. కారణం ఏదంటే దానికి ఇవ్వాల్సిన పోషణ, సంరక్షణ అది మనం ఇవ్వక పూత పెట్టి ఆగిపోతున్న పరిస్థితి, లేకపోతే కాసిన కారు ద్రాక్షలు కాసే పరిస్థితి. కనుక మనం లోపల ఏది ఉందో అదే మన బయటకు వస్తుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ సంబంధం మనవి చేస్తున్నాను, మన ఫలము మనం పట్టిస్తుంది. కనుక మన జీవితాల్లో మనం చేసుకోవాల్సిన నియమం ఏదనగా అ ఫర్మ్ డెసిషన్ ఆఫ్ ద హార్ట్. ఒక పరిపూర్ణమైన లేకపోతే ఖచ్చితమైన నిర్ణయాన్ని మన హృదయంలో మనం తీసుకోవాలి. మనం ఎలా జీవిస్తామనేది, యథార్థంగా జీవిస్తామా లేకపోతే వేషధారణతో జీవిస్తామా? వేషధారణే జీవితముగా మనం జీవిస్తామా? లేదా ప్రజలు నన్ను గురించి ఏమనుకోవాలి అనుకుంటున్న జీవితాన్ని మనం నటనగా మనం జీవిస్తామా? అర్థమవుతున్న మాటలు. మన ప్రజలు అందు గురించి ఏమనుకోవాలి అనుకుంటున్నారు, ఆ రకమైన నటన, ఆ రకమైన ప్రదర్శన మనం జీవిస్తున్నామా? లేకపోతే ప్రజలు ఏమనుకున్నా నాకు అనవసరం, నా దృష్టి దేవుని దృష్టిలో నేను సరిగ్గా ఉన్నానా లేదా? నా ప్రవర్తన, నా మాట, నా జీవన విధానం దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా లేదా అనే దృష్టితో మాత్రమే మనం జీవిస్తే, నేను చేస్తున్న కార్యం వల్ల దేవునికి ఆనందం కలుగుతుందా లేక మనుషులకు ఆనందం కలుగుతుందా? నేను మనుషుల మెప్పు కొరకు జీవిస్తున్నానా, దేవుని మెప్పు కొరకు నేను జీవిస్తున్నానా? ఒకసారి ప్రశ్నించుకొని మన నిర్ణయం తీసుకోవలసిన మనవి చేస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన నిర్ణయం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకనగా దాని మీదే మనకి ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టే మన జీవితాల్లో క్రీస్తును ప్రతిబింబించగలిగిన జీవితాలు మనకు ఉంటాయి. ఈ మాటలు నేను చాలా కాలం నుంచి అంటున్నాను, మన ఉపవాస కూటాలు కూడా ప్రస్తావించాను. మన పాల్గొనే జనాభా చాలా పెరిగింది. మీరు గమనించారా? ఇల్లు పెరిగాయి, ఊర్లు పెరిగాయి. ఇప్పుడు నక్కలపేట చిన్న 4-5 ఇల్లు ఉండేవి అక్కడ, కానీ ఇప్పుడు నక్కలపేట అది సాయిదుర్గ నగరా, సాయినగరా, అదంతా మన నక్కలపేట అంటున్నాం. ఒకప్పుడు కొన్ని ఇల్లు మాత్రం ఉండేవి, అదని మీదంతా ఖాళీ మైదానం. వాడు చూస్తే మన సోదరులు ఎవరు బిర్యానీ పాయింట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళ పేరేమిటి, వెంకటరమణ.
వాళ్ళు బిర్యానీ పాయింట్ అని గుర్తొస్తారు. వాళ్ళు బిర్యానీ అనగానే వాళ్ళు జ్ఞాపకం వస్తారు. అయితే అటు వెళ్ళినప్పుడు చూస్తే ఎన్ని ఇల్లులు, ఇవన్నీ ఎప్పుడు వచ్చేసాయి, ఎక్కడి నుంచి వచ్చేసాయి? అయితే అన్ని ఇళ్లలో మనకి ఎంతమంది ఉన్నారు? ఒకే ఒక కుటుంబం. అలాగే కొన్ని చోట్ల కొన్ని ప్రదేశాలకు వెళ్తే చాలామంది కనబడుతున్నారు, చాలా జనాభా కనబడుతుంది, ఒక్కొక్కరుగా ఉండిపోయిన పరిస్థితి. అయితే ఒకప్పుడు మన యొక్క స్థితి ఏంటంటే అన్ని వీధుల నుంచి మనకు ఉన్నారు, సంతోషమే. ఇప్పుడు చెప్పాలంటే అన్ని వీధుల నుంచి అనలేము, కానీ ఇప్పుడు అన్ని వార్డుల నుంచి ఉన్నారు అనగాలం. అలా తగ్గిపోయింది. కానీ అన్ని వీధుల నుంచి ఎవరో ఒకరిద్దరు కాకుండా వీధులు వీధులుగా మనకు రావాలి. ఇది మన యొక్క ఆశ. నిన్నటి దినమందు అదే మనం ప్రార్థన చేస్తాం. అది జరుగుతుందా? జరుగుతుందా జరగదా? ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? మనం మన చుట్టూ ఉన్న ప్రదేశం అందు ప్రజల మధ్య మనం ఒక ప్రభావాన్ని చూపిస్తే, మనం ఒక ఇంపాక్ట్ కలుగు చేస్తేనే అది జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఎలా కలుగుతుంది? ఆ ప్రభావం ఎలా కలుగుతుంది? మన జీవితాల ద్వారా. ఎప్పుడైతే మనం ఒరిజినల్గా జీవిస్తామో, అసలుగా జీవిస్తామో, అప్పుడు వారి మీద, చుట్టూ ఉన్న సమాజం మీద ఒక ఇంపాక్ట్, ఒక ప్రభావాన్ని మనం చూపిస్తాం. మన జీవితాల్లో తేడా వారు సులువుగా గమనిస్తారు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళకి మనకి తేడా ఏమీ కూడా లేదు. కొంతమందికి ఒక స్త్రీలకి ఇది సమస్య, కొంతమందికి అయితే మరి ఎందుకు వచ్చిన సమస్య అని మీరు తిని పెట్టేసుకుంటారు బొట్టు. ఆదివారం వచ్చినప్పుడు తీసేస్తాం, మిగతా రోజులంతా కూడా మరి కొంతమంది ఎక్కడ 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 మరి ఎక్కడెక్కడ బొట్లు పెడతారో పెట్టేస్తారు. ఎందుకు పెడతారో తెలియదు నాకు. మరి కొంతమంది ఎక్కడ పెడతారు, నల్లడిది పిల్లలకు కూడా. మరి దేనికో నాకు తెలుసారా, కారణాలు తెలుసు. మొదట్లో తెలిసేవి కాదు నాకు. తాళ్ళు ఇవన్నీ దేనికి కట్టుకుంటున్నాం? సందర్భం మారిపోయినట్టు. ఎక్కడికి వెళ్ళాను? ఇంపాక్ట్. అవును, వాళ్ళకి మనకి తేడా లేదు. వారు చేసే కార్యాలు, మనం చేసే కార్యాలు, మన పుట్టినరోజుకి, పెళ్ళిళ్ళకి, కథా కార్యాలకి, ఇవన్నిటికీ, గృహప్రవేశాలకి వారు ఎలా చేస్తున్నారో మనం అలాగే చేస్తున్నాం. వాళ్ళకంటే ఎక్కువ మనం ముహూర్తాలు చూస్తున్నాం, మంచి రోజులు, చెడ్డ రోజులు, ఇవన్నీ చూస్తున్నాం. ఒకసారి పెళ్లి డేట్ అందరికి వస్తారు, ఇస్తాను, డేట్ అడుగుతారు, డేట్ ఇస్తాను, ఇచ్చిన తర్వాత అనిపిస్తుంది గొప్ప డేట్ ఇచ్చాడు అయ్యగారు అంటారు. ఏంటంటే ఊరంతా పెళ్ళిళ్ళే, నేనివ్వలేదు, ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ దగ్గర తీసుకుని వచ్చి నాకు చెప్పారు, నన్ను అడిగారు, నాకు ఖాళీ ఉంది, ఓకే అన్నాను నేను. వాళ్ళకి మనకి తేడా లేదు. కానీ అలా కాకుండా మీరు అమావాస్య రోజు పెళ్లి చేసుకోండి, కొల్లు ఇస్తాయి. ఏమిటిది ఇలాంటి పెళ్ళి, ఇలాంటి రోజు పెళ్లి చేసుకుంటున్నారా? ఇంక పెళ్లి చేసుకునే సీజన్ ఏది? ఏ సీజన్లో పెళ్లి చేసుకోరు? ఆషాఢమేనా? చెప్పండి రా, మీకు తెలియనట్టు ఆడతారేంటి? మీకు తెలుసని నాకు తెలుసును. ఆ టైంలో పెళ్లి చేసుకోండి. ఆ టైంలో ఏదైనా గృహప్రవేశం పెట్టండి. చెయ్యరు. ఎందుకు? భయం 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 భయం. కానీ దేవుని యొక్క వాక్యములో మనకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. దేవుడు ఆయన చేసిన అన్ని రోజులు కూడా మంచివే, అన్ని కాలాలు మంచివే. మనం నిర్ణయించుకున్నది మన అనుకూలాన్ని బట్టి మనం చేసుకోవడం తప్పించి అన్నిలో ఆచార ప్రకారంగా మన నిర్ణయాలు తీసుకుంటే వారికి మనకి తేడా లేదు. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా దేవుని చిత్తానికి లోబడి మనం ప్రవర్తిస్తామో వారి మీద మనం ఇంపాక్ట్ చూపిస్తాం. అది చూసిన తర్వాత వారు తప్పనిసరిగా మీ దేవుడు మాకు కావాలి, మీ విధానం మాకు కావాలి. వాళ్ళ కుటుంబాల్లో అనైక్యతే, మన కుటుంబాల్లో అనైక్యత. వాళ్ళ కుటుంబాల్లో తగువులు, ఆస్తుల కోసం కోర్టులకు వెళ్తారు, పేకలు నరుక్కుంటారు. మనం ఏం చేస్తున్నాం? మనకి వాళ్ళకి తేడా లేదు. ఆస్తుల కోసం పేకలు నరుక్కుంటున్నాం, ప్రాణం పోయినా పర్లేదు. కానీ ఈ భూమి మాత్రం, ఈ సెంటు మాత్రం నాకే ఉండదు. ఎంత సెంటు? ఎకరం కాదు, 10 ఎకరాలు కాదు, ఓ సెంటు భూమి, 1 ఇంచి. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రేట్లు పెరిగిపోయిన తర్వాత చూస్తే ఇప్పుడు సెంట్ల లెక్క కూడా లేదు, గజాల లెక్క, ఇంచుల లెక్క మారిపోయిన పరిస్థితి. 1 ఇంచు కూడా అటు ఇటు దాటడానికి వీల్లేని నిర్ణయాలు తీసుకొని వారి వలె మనం ప్రవర్తిస్తాం, అన్యుల వలె మనం ప్రవర్తిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే వారిలో నాకు చెప్పాలని ఒక మాట నిజంగా చెప్తున్నాను, మనకంటే వాళ్ళు దాతృత్వం కలిగి ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు సులువుగా ఒకరి పోన్లే, నువ్వు కదా అన్నయ్య, నా అన్నయ్య కదా, నా తమ్ముడివే కదా, నా చెల్లివే కదా, నా అక్కవే కదా, నువ్వు అనుభవించు అనే ఆ దాతృత్వం, ఆ త్యాగం వస్తుంది తప్ప మనలో మాత్రం
ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మనకు చాలా ఖచ్చితం. ఎక్కడ మనకు రావాల్సిన వాటా దగ్గర, పట్టుదల, అంటే చాలా అధికమైన వాంఛ. ఏంటి ఇక్కడే బతికేస్తే ఇక్కడే ఉండిపోతావా? అదేనా శాశ్వతం, ఇదేనా స్థిరం? ఒక్కసారి ఈ భూములు ఆస్తి గురించి ఆలోచిస్తే ఇవన్నీ కూడా మహావేంద్రంతో లయమైపోతాయి, ఏమి ఉండవు. ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని, ఎంత మంచి వసతి మనం ఏర్పాటు చేసుకుని అది ఉండదు, కాలిపోతుంది, దహించబడుతుంది. మళ్ళీ తిరిగి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. మనం ఎక్కడ ఉంటాం? ప్రభు దగ్గర ఉంటాం. పరలోకంలో ఉన్నామండి, భూలోకానికి వస్తాం. పరలోకంలో ప్రభు నిర్మించిన పట్టణం భూలోకానికి దిగి వస్తాం. ఆ పట్టణంలో ఉంటాం. అక్కడ మనకు నివాసం ఉందో లేదో చూసుకొని. ఇక భూలోకం మంది ఇల్లు, ఇప్పుడున్న ఇల్లు ఉన్నా లేకపోయినా పర్లేదు, ప్రస్తుత కాలం ఉంది. కానీ అక్కడ ఉంటేనే మన భవిష్యత్తు ఉండదు. ఇక్కడ ఎంత సంవత్సరాలు బతుకుతాం? 70 లేకపోతే 80 సంవత్సరాలు. కానీ అక్కడ అంతము లేనిది. దానికోసం దృష్టిలో పెట్టుకొని ఆ ధ్యాసతో మనం జీవిస్తే ఈ లోక సంబంధమైన చిన్న చిన్న విషయాలు, అరెకరం భూమి, సెంటు భూమి, లేదా 10 ఎకరాల భూమి, ఇప్పుడు మనం చెప్పాలంటే నారాయణరావుకి చాలా అన్యాయం అయిపోయింది. వాళ్ళమ్మ ఆస్తి అంతా అమ్మేసింది. ఎవరు కొనుక్కున్నారు? ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కొనేసుకున్నారు చౌకగా. అందులో వాటా కూడా ఆయన రాని పరిస్థితి ఏర్పడిపోయింది. చాలా బాధ. ఓ తల్లి నాకు అన్యాయం చేసేదని బాధ కలిగే పరిస్థితి మనకు సంభవిస్తుంటుంది. కానీ ఇది ఈ లోకానికే పరిమితమైనది, లేకపోతే ఈ జీవితానికే పరిమితమైనది. కానీ నిత్య జీవానికి అది మనకు కలిసి రాదు, అక్కడ ఉండదు. అక్కడ కనుక మనం దాన్ని వదిలేసి, దాని గురించిన బాధ వదిలేసి, దాని గురించిన బెంగ వదిలేసి, ఇంక అందరి దగ్గరికి వెళ్ళి చూసావా తల్లి ఎంత అన్యాయం చేస్తుందో అని చెప్పే బదులుగా, నా తల్లి నాకు ఇవ్వకపోయినా దేవుడు నాకు ఉన్నాడు, మరి దేవుడు అలాగే పోషించాడు, నడిపిస్తాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు, పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, చదువుల్లో సహాయం చేస్తాడు, తెలివి జ్ఞానంతో వారిని అభిషేకిస్తున్నాడు. ఒకవేళ డబ్బు ఉండుంటే అది ఉండేది కాదేమో. కనుక మనకున్న దానితో సంతృప్తి చెంది, మనకు కలిగిన దాంట్లో ఇతరులకు దానము చేస్తే, దాతృత్వం కలిగి ఉంటే అది చుట్టూ ఉన్న లోకానికి ఒక భిన్నమైన ఇంపాక్ట్, ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనకంటే వారు దాతృత్వం కలిగి ఉన్నారు, మనకంటే వారు ఎక్కువ దాన ధర్మాలు చేస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు, చాలామందికి సహాయం చేస్తున్నారు. కానీ మనం ఒకప్పుడు క్రైస్తవులు మాత్రమే చేసే పనులు క్రైస్తవులు చేయడం మానేశారు, మన చుట్టూ ఉన్న సమాజం చేస్తుంది. మనం తిరిగి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. మనం ఒకప్పుడు సేవ అంటే క్రైస్తవులే, ఇవ్వడం అంటే క్రైస్తవులే, ఇతరుల కోసం బ్రతికేది ఎవరంటే క్రైస్తవులే. ఇప్పుడు అలా పోయి మన కోసం మనం బతుకుతున్నాం అంతే. ఇతరుల గురించి మనం ఏ మాత్రము కూడా దృష్టి మనలో లేదు. కనీసం మన ప్రక్కన కొంతమంది భర్త వేరు, భార్య వేరు, ఒకే ఇంట్లో ఉంటారు. కానీ భర్త కనీసం తన భార్య యొక్క విషయాలు ఆలోచించడు, భార్య తన భర్త యొక్క విషయాలు ఆలోచించడు. అంత స్వార్థపరులం అయిపోయాం. ఇదే స్వార్థం భార్య భర్త మధ్య ఐక్యత లేకపోతే పిల్లల్లో కూడా అదే అనైక్యత, అదే పరిస్థితి. మన నిత్యము తెల్లవారుజాము ప్రార్థనలు, మిగతా ప్రార్థనలు చేసే ప్రార్థన ఏదనగా కుటుంబాల్లో ఐక్యత, ఇది లోపిస్తుంది. భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఐక్యత, ప్రేమ, సంబంధాలు, బంధువుల మధ్య సంబంధాలు, బంధు ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండవలసిన అవసరం ఉంది. హక్కుల కోసం పోరాడతాం, కానీ బాధ్యతలు నిర్వర్తించడానికి మనం ఇష్టపడడం లేదు. ఒకసారి ఆలోచించవలసి మనం అవన్నీ మనం చేస్తే, ఎప్పుడైతే యథార్థంగా దేవునికి భయపడి, దేవుని వాక్యానికి లోబడి మనం ప్రవర్తిస్తే, ప్రభు చెప్పిన మాటలు మనం వింటే, కొండ మీద చేసిన ప్రసంగాన్ని మనం అనుసరిస్తే అద్భుతాలు జరుగుతాయి. మన దేశానికి స్వాతంత్రం రావడం గల కారణం కొండ మీద చేసిన ప్రసంగం, ప్రభు చేసిన ప్రసంగం. అది ఎవరు విన్నారు? మహాత్మా గాంధీ దాన్ని పట్టించుకున్నాడు, దాన్ని విన్నాడు, చదివాడు. దాని ప్రకారంగా ఆయన ప్రవర్తించిన కారణం చేత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒక వ్యక్తి ద్వారా ఇంత కార్యం జరిగితే మనము సంఘముగా దేవుని వాక్యాన్ని మనం పాటిస్తాం. ఆయన ప్రభువుని నమ్మలేదు, దేవుని నమ్మలేదు, కానీ దేవుని వాక్యాన్ని ఆయన తీసుకొని, దేవుని మాటను తీసుకొని దాని ప్రకారంగా ఆయన జీవితాన్ని జీవిస్తే ఒక దేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాంటిది మనము దేవుని వాక్యాన్ని తీసుకుని ఆ సృష్టికర్త దేవుని ఎరిగిన వారు, ప్రభుని ఎరిగిన వారు, ప్రభుతో సంబంధం ఉన్నవారు మనమే ఆయన మాట ప్రకారంగా జీవిస్తే ఇంకెన్ని అద్భుతాలు జరుగుతాయి. మన దేశం ప్రభు కొరకు సంపాదించుకోగలం, మన పాలకుడిని ప్రభు కొరకు మనం సంపాదించుకోగలం. కనుక ఆ ఇంపాక్ట్, క్రీస్తు యొక్క ప్రతిబింబం, క్రీస్తు వలె మనం జీవించవలసిన అవసరం ఉంది. చాలా వరకు మనకున్న విమర్శ ఏదనగా ఆ క్రీస్తు ఓకేనండి, యేసుప్రభు మాకు ఇష్టం అండి, యేసుప్రభు మంచి దేవుడు, కానీ సమస్య ఏదనగా ఆ క్రైస్తవులతోనే మాకు సమస్య. మన సమస్యగా మారిపోయాం లోకానికి. క్రీస్తు నమ్ముతారు, క్రీస్తుని విశ్వసిస్తున్నారు, ఆయన బోధన అంగీకరిస్తారు, కానీ
క్రైస్తవులే. ఎందుకనగా క్రైస్తవులమైన మనము క్రీస్తు వలె మనం జీవించడం లేదు. క్రీస్తు యొక్క స్వరూపం మనలో కనబడడం లేదు. మనం ప్రార్థన గురించి మాట్లాడి చెప్పాను. మనం ఆయన సన్నిధిలో మ్యారినేట్ అయ్యి సోక్ అయ్యి ఆయన సన్నిధిలో కూర్చుంటే మహిమ నుండి అధిక మహిమకు మనం పరిణితి చెంది ముందుకు సాగాలి. కనుక దేవుని యొక్క సంగమా మనం ఎదగవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. క్రీస్తు యొక్క పోలికలోనికి మనం ఎదగాలి. కానీ ఈ రోజుల్లో మనకున్న పరిస్థితి మాట అంటున్నాడు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. పోయిన ఆదివారం ఫేత్ గారు తన యొక్క స్టేటస్లోనో లేకపోతే మెసేజ్లోనూ పెట్టారు ఈ వచ్చిన 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాను నేను. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. పైకి భక్తి గలవారు. ఇందులో మనందరం అలాగే ఉంటున్నాం కదా. పైకి భక్తి నటిస్తున్నాం, కానీ ఆ భక్తి యొక్క విధానాన్ని, భక్తి యొక్క ఆలోచనను, దేవుని యొక్క వాక్యానుసారమైన నడవడిక మనకు కలిగి ఉండడం లేదు. కానీ ఇదే భాగం తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూసినప్పుడు ఎన్ఎల్టీ బైబిల్ అంటాడు, డేంజర్స్ ఆఫ్ లాస్ట్ డేస్, అంత్య దినాల యొక్క ప్రమాదకరమైన పరిస్థితులు ఏమిటనంటే మొదటి వచనం రాస్తున్నాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. వచ్చునని అప్పుడు ఎప్పుడు మొదటి శతాబ్దంలో పౌలు రాశాడు ఈ మాటలు. కానీ ఇప్పుడు వచ్చేసింది ఆ కాలం. ఇది అంత్య దినాలు, ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. అపాయకరమైన కాలం వచ్చాయి. అయితే ఆ కాలం ఎలాగుంటుంది? ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. మనుషులు ఏమవుతారు? స్వార్థం. నేను మరి కొంతమంది కొంచెం దాతృత్వం ఉంటే నా ఇల్లు, లేకపోతే చాలామందికి నేను తప్ప ఇంకోటి లేదు. స్వార్థము, తర్వాత స్వార్థప్రియులు, ధనాపేక్షలు, డబ్బును గురించిన వాంఛ, ధనాపేక్ష. ధనం తప్పు కాదు, కానీ దాని గురించి అపేక్ష. ఏదో రకంగా ఎంతైనా సరే సంపాదించాలి, రావాలి, రాని అనే పరిస్థితి. ధనాపేక్షలు, బెంకములు ఆడువారు. బెంకములు ఆడడం అంటే లేనిది ఉన్నట్టుగా ప్రదర్శించడం, గొప్పగా గొప్పలో పోవడం. తర్వాత ఇంకా అహంకారులు, గర్వం. కొంతమంది ముఖాల్లో మెడలో కనబడుతుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి దేవుడు ఏమన్నాడు? మెడవంచని జనాంగం. కొంతమంది మెడ వంచరు, తిన్నగా నిలబడుతుంది. మెడవంచని జనాంగం. ఇంకో అహంకారులు. ఇంకేమవుతారు? దూషకులు అంటే మరి అదే తని బూతులు, సంస్కృతమే, తెలుగు రాదు వాళ్ళకి. అది కొంతమంది అంటారు సాకేతనంగా, మరి మా డ్యూటీలో తప్పదండి. ఎవడు చెప్పాడు డ్యూటీలో తప్పదని? అదే రాజ్యాంగం రాసి ఉందా డ్యూటీలో బూతులు ఆడొచ్చని? అమర్యాదగా మాట్లాడడం తప్పది. దూషకులు, తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రులు లోబడరు, మాటలు వినరు. తర్వాత కృతజ్ఞత లేనివారు. ఇది చాలా బాధాకరమైనది. కృతజ్ఞత లేనివారు, ఇది ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. ఇంతకుముందు రోజుల్లో ఒక పూట భోజనం పెడితే జీవితకాలం అంతా చెప్పుకునేవారు, పలానా ఇంట్లో భోజనం చేస్తానని. వారు ఆకలితో ఉన్న తిండి పెట్టారని చెప్పుకుంటారు. కానీ ఈ రోజుల్లో కృతజ్ఞత అనేది లేదు. తింటారు, తాగుతారు, ఉంటారు, అనుభవిస్తారు, కానీ ఏమాత్రము కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేకుండా ఉండవలసిన చోట కృతజ్ఞత ఉండదు, ఉండకూడని చోట మాత్రం చాలా కృతజ్ఞత. అక్కడ ఉన్నది ఏమిటి, ఇక్కడ లేనిది ఏమిటి, అనుభవిస్తున్నంతా ఇక్కడ కృతజ్ఞత మాత్రం ఇంకొకరి ఎడల ప్రదర్శించడం. అదేమిటి సూచన? అది అంత్య దినాల యొక్క సూచన. అనురాగరహితులు అంటే లోపల ఏం ప్రేమ, వాత్సల్యం, కనికరం అదేం ఉండదు. అన్నదమ్ముడు, నా తమ్ముడు, నా అన్న, నా తమ్ముడు, చెల్లి, నా అక్క, నా తండ్రి అని ఆ అనురాగం అనేది ఉండదు. నా పిల్లలు, ఈ భావం లేకుండా ఉంటారు. తర్వాత ఇంకా అతిద్వేషులు, అతిగా ద్వేషించే పరిస్థితి. అపవాదకులు అంటే నిందలు మోపుతారు, చెడు మాటలు మాట్లాడతారు. అజితేంద్రియులు అంటే ఎవరు చెప్తారో తెలియదు తజ్మా నాకు. అజితేంద్రియులు 2 తిమోతి పత్రిక అమ్మా. అజితేంద్రియులు అమ్మా, అపవాదకుల తర్వాత ఇంద్రియ నిగ్రహమా? ఇంద్రియ నిగ్రహం లేనివారు అజితేంద్రియులు అంటే నో సెల్ఫ్ కంట్రోల్. ఇంద్రియ నిగ్రహం, కొంతమందికి కంట్రోల్ ఉండదు.
నోటికి కంట్రోల్ ఉండదు, అంటే నోటికి మాట్లాడడానికి కంట్రోల్ ఉండదు, తినడానికి కంట్రోల్ ఉండదు. వారి కంటికి ఆయన కనబడిందంతా కూడా అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది అనేయడం, ఏది అనిపిస్తే అది చేసేయడం. అనగా ఇంద్రియ నిగ్రహం లేని వారు అజితేంద్రియులు. ఇంకా అంటాడు క్రూరులు, క్రూరత్వం కలిగిన వారు. ఎంత క్రూరత్వం బయట సమాజంలో చూస్తున్నాం, మనలో కూడా ఉన్నాయి. సజ్జన ద్వేషులు అంటే మంచివారిని ఇష్టపడరు. ఇది బాగుంది కదా. మామూలుగా ఎవరైనా సరే మంచివారిని ఇష్టపడతాం, కానీ అలా కాదు. ఇప్పుడు సజ్జన ద్వేషాలని మంచివారిని ఇష్టపడరు. మరి ఎవరిని ఇష్టపడతారు? దుష్టులు, దుర్మార్గులు, దరిద్రులు, పాపం వారిని ఇష్టపడతారు. వారికి ఫ్యాన్సీలు, వారి వలె ఉండడానికి ప్రయత్నం చేస్తారు. సజ్జన ద్వేషులు, ద్రోహులు. ద్రోహులు అంటే ద్రోహం చేసేవారు, నమ్మక ద్రోహం, నమ్మిన వారిని ద్రోహం చేయడం చాలా బాధాకరమైనది. అది ఈరోజు నా గుండె పరిస్థితి ఆ ద్రోహం వల్లనే. అంతగా ద్రోహాన్ని అనుభవించిన పరిస్థితి, నమ్మక ద్రోహత్వం. మూర్ఖులు, ఇది మీరు చెప్పక్కర్లేదు. ఎంతమంది మూర్ఖులు ఉన్నారు ఇక్కడ? మూర్ఖత్వం అని వారు తాను పట్టిన దానికి ఎన్ని కాళ్ళు? కుందేలుకి 3 కాళ్ళు. వాడి చేతులు 3 ఉన్నా వాడు బయట వద్దు, దాన్ని చెప్పడు, 3 అంటాడు అంతే. మిగతా ఏం చేయాలి? మూర్ఖత్వం అది. తర్వాత చేసిన తప్పునే మళ్ళా చేస్తూ దాని ఫలితం అదే ఫలితం వస్తున్నప్పుడు అదే చేస్తూ ఇదేమిటంటే ఎంత ప్రయత్నం చేస్తే మారడం లేదంటే నువ్వు చేస్తున్న పని మారితే నీ ఫలితం మారుతుంది. కొంతమంది చేస్తున్న పని మానరు, తినడం ఆపరు, ట్యాబ్లెట్లు వేసుకోరు, షుగర్ 400 వచ్చేసింది అంటారు, బాధపడిపోతారు. వచ్చి దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నా షుగర్ 400 అయిపోయింది నాయన, సంఘం అంతా ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కింద మీద పడి ప్రార్థన చేయండి, మోకరించి ప్రార్థన చేయండి, మీ ఏకాంత ప్రార్థనలో నా షుగర్ 400 అయిపోయింది ప్రార్థన చేయండి అంటే మూర్ఖులు. తిండి తగ్గించడరా? ట్యాబ్లెట్లు వేసుకోండి, అది ఇంజక్షన్లు వేసుకోండి. ట్యాబ్లెట్ వేసుకున్నాం కదా కొంచెం ఫుల్గా తినేస్తారు. ట్యాబ్లెట్ వేసుకున్నది ఫుల్గా తినమని కాదు. ఒకసారి ఈ పండగ టైంలో, పెళ్ళిళ్ళ టైంలో తినేస్తానని ఇంకో ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుంటాను. ఇది కాదు వైద్యం, అది మీ సొంత వైద్యం. అది డాక్టర్లు చెప్పింది అది కాదు. పార్టీ అయినా ఫంక్షన్ అయినా మంచి భోజనం మంచిది కాకపోయినా తినవలసినంత లెక్క ప్రకారం. షుగర్ పేషెంట్స్ ఎంత తినాలి? ఇంతే, గుప్పుడు రైస్ వండుకుంటే ఎంత వస్తుంది అంత మాత్రమే, అంతే తినండి. అది తిని ట్యాబ్లెట్ వేసుకోండి. మీ షుగర్ ఎందుకు పెరుగుతుందో నన్ను అడగండి. నేను షుగర్ పేషెంట్గా సీనియర్గా చెప్తున్నాను. మీరు కొంతమంది సాకులు చెప్తుంటారు, నా జబ్బులు వచ్చాయండి. మీకు వచ్చిన జబ్బులన్నీ నాకు ఉన్నాయారా? కానీ మీలా ఏడవ లేదు నేను, అంతేనా? అవునే కదా? కనుక జాగ్రత్త వహించాలి. మూర్ఖత్వంగా ఉండొద్దు. చేయవలసిన విధంగా ప్రవర్తన సరి చేసుకోండి. ఆహారం ఏది తింటే షుగర్ పెరుగుతుంది, ఏది తింటే షుగర్ తగ్గుతుంది, ఏది తినకపోతే బాగుంటుంది, మనకు ఒళ్ళు ఇలా తేలిగ్గా ఉంటుంది, మనకు తెలుస్తుంది కదా. మనకి జ్ఞానం ఇచ్చారు కదా దేవుడు, మూర్ఖం కాదు కదా మనం. ఏది తింటే నాకు షుగర్ బాగా పెరిగిపోతుంది తెలిసినప్పుడు అది మానేయండి, తగ్గించండి. మానేయనక్కర్లేదు, కొంచెం తగ్గించుకుంటే చాలు. దానికి ఏం కావాలి? ఇంద్రియ నిగ్రహం కావాలి, అజితేంద్రియత్వం. ఆ నిగ్రహం మనకు ఉంటే మనకు ముందు ఏది పెట్టినా ఏది ఉన్నా సరే మన షుగర్ లెవెల్ పెరగవు. చూస్తే పెరిగిపోతుంది షుగరు, తింటేనే పెరుగుతుంది. ఎక్కడున్నాం? గర్వాంధులు, మూర్ఖులు, తర్వాత గర్వాంధులు. ఈ మాట బాగుంది. గర్వాంధులు అంటే గర్వంతో కళ్ళు మూసుకుపోతాయి. మనం మామూలుగా కళ్ళు నెత్తిక్కాయి అంటాం కదా, ఈ కళ్ళ నెత్తి పెట్టుకుంటే కళ్ళు నెత్తికెక్కాయి అంటాం. కానీ గర్వాంధులు అనగా గర్వంతో కళ్ళు మూసుకుపోయిన వారు, గుడ్డివారు అయిపోతారు. గర్వంతో ఉన్నప్పుడు మరి ఏం కనబడదు. తన ముందున్నది ఎవరు, తను ఎవరితో మాట్లాడుతారు, ఎవరి విషయమై తను ప్రవర్తిస్తున్న జ్ఞానము లేకుండా గర్వంతో ఇవన్నీ కూడా దేనికి సూచనలు? అంత్య దినాలకి సూచన. మన చుట్టూ ఉన్న సమాజం అనేది కనబడుతుంది, కానీ మనము దేవుని బిడ్డలమైన మనము ఈ ప్రవర్తన అన్నీ కూడా మారిన వారమై, ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు కాకుండా దాని బదులు ఏముండాలి? దాతృత్వం కలిగిన వారంగా. దేవుని బిడ్డలారా, మనం దాతృత్వం కలిగిన వారంగా, ఇంకా ధనాపేక్ష లేని వారంగా, ఉన్నదానితో సంతృప్తి చెందుతూ, తర్వాత బింకములాడేవారుగా. బింకములు ఆడకండి, ఎవరు కూడా గొప్పలు చెప్పకండి. మన లేని గొప్పలు, మా తాతలు చూడండి, మా తాతలు ఆ పరిస్థితి అండి, మా తాతలు ఒకప్పుడు అండి, ఈ ఊరందరికి ఆలే రాజులు. ఎవడు చెప్పాడు? మీ తాత చెప్పాడా? ఆ తర్వాత మనం కల్పించుకున్నాం ఆ కథ. బింకములు ఆడకండి, లేనిపోని గొప్పలు చెప్పుకోకండి.
అహంకారంగా ఉండకని అహంకారం బదులు ఏముండాలి? వినయం. దూషకులు అనగా తిట్టేవారుగా ఉండకండి. ఇంకా మన మాట వల్ల ఎవరికైనా ప్రోత్సాహం కలగాలి, ఆశీర్వాదం కలగాలి, ఆనందం కలగాలి. తల్లిదండ్రులకు అవిధేయులు, దాని బదులుగా ఏం చేయాలి? తల్లిదండ్రులకు విధేయత. తల్లిదండ్రులు లోబడాలి, తల్లిదండ్రులు సన్మానించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. కృతజ్ఞత లేనివారు, దాని బదులు ఏం చేయాలి? మనం కృతజ్ఞత కలిగి. అపవిత్రులకు బదులుగా ఏం చేయాలి? మనం పరిశుద్ధులుగా ఉండాలి. తర్వాత అనురాగరహితులు అనగా దానికి బదులుగా మనం ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇంకా అతి ద్వేషులు అనగా తీవ్రంగా ద్వేషించేవారు, దా స్థానంలో మనం తీవ్రంగా ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఇంకా అపవాదకులు అనగా తప్పుడు మాటలు, చెడు మాటలు ప్రచారం చేసేవారు, అలా కాకుండా మంచి మాట, మంచి సాక్ష్యాన్ని మనం చెబుదాం. ఇంకా అజితేంద్రియులు అనగా ఇంద్రియ నిగ్రహము లేనివారు, కనుక ఇంద్రియ నిగ్రహం కలవారంగా మనం ఉండాలి. క్రూరత్వానికి బదులుగా ఏముండాలి? మృదుత్వం. అంతేనా? మాటలు సరిగ్గా వస్తున్నాయా? క్రూరత్వానికి బదులు ఏముండాలి? మృదుత్వం, సాధువైన మృదువైన స్వభావం. తర్వాత ఇంకా సజ్జన ద్వేషులు, మనం ఏం చేయాలి? మంచివారిని ప్రేమించాలి, చెడ్డవారిని ద్వేషించాలి, మంచివారిని ప్రేమించాలి. సజ్జన ద్వేషులు. తర్వాత ద్రోహులు, మన ద్రోహం చేయకుండా, నమ్మక ద్రోహులుగా కాకుండా మనం నమ్మిన వారికి మేలు చేసేవారంగా, నమ్మిన వారికి గొప్ప కలిగి చేసే విధంగా మనం ఉండాలి. మూర్ఖులు కాకుండా ఎలా ఉండాలి? జ్ఞానం గలవారంగా. గర్వాంధులము కాకుండా, గర్వం చేత గుడ్డివారం అయిపోకుండా మనం జీవించాలి. ఇంకా ఎంచు దినాలు ఎలా ఉంటున్నారు? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. మీరు ఎవరు ఉన్నారా అక్కడ? లేరా అలాంటి వారు? దేవుని కంటే సుఖానుభవాన్ని నేను ప్రేమించాను అండి, దేవుణ్ణే ప్రేమిస్తాను, సుఖానుభవం పక్కన పెడతాను అని ఎంతమంది సాక్ష్యం ఇస్తారు ఇవాళ? ఎవరెవరా? దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు? అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో మనుషులు ప్రవర్తించే విధానం. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎంతమంది ప్రేమిస్తారు, ఎంతమంది ప్రేమించట్లేదు చెప్పండి నాకు. మీకు దేవుడు ఎక్కువ, సుఖానుభవం ఎక్కువ? అందరూ చెప్పారా? మీకు సుఖానుభవం ఎక్కువ కాదు కదా? నేను అడుగుతున్నాను, గట్టిగా చెప్పాలి. సుఖానుభవం ఎక్కువ కాదు కదా? మరి తెల్లవారుజాము ప్రార్థన ఎందుకు రారు? అని అడుగుతున్నాను నేను. దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? సుఖానుభవం. ఉపవాసం ఉన్నాం, ఉపాసుకోవడానికి రావు. ఎందుకు రావు? ఇదేంటండి కడుపు మార్చుకుని ఎవడు చెప్పాడండి భక్తి? నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుని దేవుడు నా ప్రార్థన వినండి, చేసుకోండి, అలాగే చేసుకోండి. కాదు, దేవుని కంటే సుఖానుభవం. మన సుఖానుభవం ఎంత ఎక్కువైపోయిందని అంటే, ఏసీ ఎక్కువైపోయినా తట్టుకోలేము, ఏసీ తక్కువైపోయినా తట్టుకోలేము, ఏసీ లేకపోతే తట్టుకోలేము, నా నెత్తి మీద ఫ్యాన్ తిరగకపోతే తట్టుకోలేము. అంత సుఖానుభవం. మరి ఇంత పిసరు చెమట పడడానికి వీలేదు, ఇంత పిసరు అసౌకర్యంగా ఉండడానికి వీలేదు. నా సీట్ నాకు ఉండాలి అంతే. ఇంకో సీట్లో కూర్చుంటే వినినట్టు ఉండదండి. ఎవడు చెప్పాడు నీకు? ప్రార్థన చేసినట్టే ఉండదట, ఆరాధన చేసినట్టే ఉండదట. ఏమిటి అక్కడ? సుఖానుభవం. నా సీట్లో ఎవడో కూర్చుని పోయాడు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమిస్తున్నా. ఇప్పుడు బయటకు చూస్తే చుట్టూ చూడండి, ఇదే కాలం, ఇదే సీజన్. మనమైతే తెల్లవారుజాము ప్రార్థన మనం చేయగలిగినంతవరకు చేస్తున్నాం. చలి ఎక్కువ తను మానేస్తున్నాం. వర్షాలు వస్తే వద్దంటున్నాం, కానీ వస్తున్నాం. వర్షానికి గుడిగలు వేసుకొని వస్తున్నారు, చాలా సంతోషం. కానీ చుట్టూ చూడండి ఒకసారి. ఈ మాలలు వేస్తున్న వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? పై వస్త్రం ఏమి లేకుండా చలితో స్నానాలు చేసి వారు తినే ఆహారం చేసే ఆ కఠోరమైన దీక్ష, అదంతా వాళ్ళు చేస్తారు. కానీ దేవుని బిడ్డలమైన మనము చేస్తున్న పని ఏమిటి? అన్నాడు యోనా ఏం పని చేశాడు? వాడు అడుగు భాగానికి మంచి స్థలానికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోయాడు. వాడు అడుగు భాగంలో సెంటర్లో ఉన్నాడు, కిందకు వెళ్ళిపోయాడు. మరి పైన తుఫాను, గాలి, ఇదేది కూడా తను కదిలించట్లేదు. బయట వారందరూ కూడా వారి దేవుళ్ళకు ప్రార్థన చేస్తారు, కానీ యోనా మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. మన చుట్టూ సమాజం అలాగే ఉంది. చుట్టూ ఉన్న వారిలో భక్తి చాలా ఎక్కువ అయింది. మనలో భక్తి అంతకంతకు నీరు గారిపోయి లేకుండా పోయి సుఖానుభవాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తాం. ఏమాత్రం అసౌకర్యం కలగకూడదు,
ఆదివారం ఒక పావుగంట 10 నిమిషాలు లేట్ అయితే మాకు భోజనం ఎక్కడ? మీ ఇంటి దగ్గర భోజనం పర్లేదు, కొంతమంది దానికి గాబరపడతారు, కొంతమంది ఆ ఫంక్షన్కి వెళ్ళాలండి. ఏది ముఖ్యం అక్కడ? ఇక్కడ వాక్యము, ప్రార్థన, సహవాసం, బల్ల ఇది కాదు, ఆ ఫంక్షన్ అక్కడ ముఖ్యం. దేవుని మెప్పించాలని చూస్తున్నా, దేవున్నా మనుషులనా? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే పరిస్థితి ఈ రోజులో మరి ఎక్కువైంది. మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది ఆ సుఖానుభవం ఎక్కువైపోయింది. ఒకప్పుడు మన ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే ఏమయ్యేది? చుట్టాలు బంధువులు అందరూ వస్తే అందరం కలిసి ఒకే ఇంట్లో ఒకే గదిలో హాయిగా పడుకొని పెళ్ళిళ్ళు ఆనందించేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తే మన చుట్టాలు పెళ్ళిళ్ళు పిలవాలంటే ఏం చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ ఇవ్వాలి, వాళ్ళకి ఏసీ రూమ్ ఇవ్వాలి, మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న రూమ్ ఇవ్వాలి. ఈ లోకం చుట్టూ సమాజంలో మారిపోయింది. మనందరం కూడా సుఖానుభవం మనకి ఎక్కువైపోయి, సదుపాయాలు ఎక్కువై, ఆర్థికంగా మన వృద్ధి చెందిన కొలది మన మధ్య ఐక్యత లేదు. ఒకప్పుడు మన సంఘంలో అందరూ పేదవారుగా ఉన్నప్పుడు ఎంత ఐక్యత. కానీ ఎవరికి వారికి ఆస్తులు కలిగి, ఎవరికి వారికి సొంత ఇల్లు కలిగి, ఎవరికి వారికి వాహనాలు ఏర్పడేసరికి నీతో నాకు అవసరం లే, నా బండి నాకు ఉంది, నా ఇల్లు నాకు ఉంది, నీతో నా పని ఏమిటి అనే ఒక విధానంలోనికి మనం వచ్చేసాం. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. అలాంటి వారు ఎలాగుంటారు? పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. పైకి భక్తి కలిగి ఉంటారు, కానీ ఆ భక్తి నడవడికను అనుసరించేవారు ప్రవర్తించరు. కనుక ఈ చదివిన వాక్య భాగాలు దయచేసి మీరు మనసులో ఉంచుకొని మాటి మాటికి చూస్తూ దానికి అనుగుణంగా మన ప్రవర్తన మార్చుకుంటే ఏమవుతుంది? లోకం మీద మన ప్రభావాన్ని చూపిస్తాం. ఇది నా ఆశ, ఇది నా ప్రార్థన, దాని కొరకు నేను తాపత్రయపడుతాను, దాని కొరకు నేను ఆశిస్తున్నాను. ఇది ఒక స్థిరమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకొని యథార్థంగా మనం జీవిస్తే, గమనించండి, దేవుని మనం మోసగించలేము. మనుషులు మోసగించవచ్చు. ఏదో బాహ్యంగా సరేనండి మీరు చెప్పిన వాటి ప్రకారం వింటామండి, చేస్తామని మీరు చెప్పేయచ్చును. కానీ దేవుడు కోరుతున్నది ఏదనగా మన స్థిరమైన నిర్ణయం, కమిట్మెంట్ కావాలని కోరుతున్నాడు. ప్రసంగం ఎక్కడితో ఆపేస్తాను, ఇంకా ఉంది, తర్వాత ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం, చెబుతాను ఏదో సమయంలో. కానీ ఇంతవరకు అయినా సరే ఇది ఈ మట్టుకు మీరు గ్రహిస్తే, దాని ప్రకారంగా మనం జీవితాలు సరి చేసుకుంటే, నాకు విశ్వాసం మన సమాజం మీద ప్రభావాన్ని చూపిస్తాం. అది కనపరచాలి. మనం ఆ తేడా మనకు కనపరచాలి, లోకానికి మనకు కనపరచాలి. కనపడితే ఇంకా ప్రభు చెప్పాడు, నన్ను పైకెత్తితే నేను ప్రజలను నేను ఆకర్షించుకుంటాను. ప్రభుని పైకెత్తడం అంటే మన జీవితాల ద్వారా పైకెత్తితే. అక్కడ ప్రభు చెప్పింది సిలువరి గురించి అనుకోండి, కానీ దానికి ఇంకా మన భావం మనం వెతుక్కుంటే ఆయన్ని పైకెత్తడం మనకు మన జీవితాల్లో ప్రభుని పైకెత్తితే. మా చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, మా అమ్మ ఒక ప్రార్థన చేస్తూ ఉండేది నిత్యం. మా కుటుంబ ప్రార్థనలు ఆ ప్రార్థన తప్పకుండా మా అమ్మ చేసేది, అది నాకు బాగా జ్ఞాపకం. తను ఏమైనా దానికి, ప్రభువా మాలో మిమ్మల్ని లోకము చూడగలగాలి, మా జీవితాలు అలాగ ఉండాలి. అది తనకు ప్రార్థన, ఎప్పుడు చేసే ప్రార్థన అది. నా జీవితంలో ప్రభువా నీవు కనబడాలి. మన ఎంతమంది జీవితాల్లో క్రీస్తు కనబడుతున్నాడు? క్రీస్తు యొక్క దాతృత్వం, క్రీస్తు యొక్క విధానం. ప్రభు చెప్పాడు, నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ, అసలు అంగీ లేని వాడికి ఏం చేయాలి? 2 అంగీలు ఉంటే ఒకటి వాడికి ఇచ్చి, అనగా నీకు బట్టలు ఉన్నాయి, వాడికి బట్టలు లేవు, ఏం చేయాలి? నువ్వు ఇవ్వాలి. ఈ క్రిస్మస్ టైంలో మనం కొనుక్కుంటాం బట్టలు కదా, కొత్త బట్టలు. ఆ కొనుక్కుంటున్నప్పుడు అవి రాకముందు పాతవి ఏం చేయండి? ఇచ్చేయండి, ఎవరికైనా ఇవ్వండి, అవసరం ఉన్న వారికి ఇవ్వండి, కట్టుకుంటారు. లేకపోతే చలికి పనికి వస్తుంది. మనలో కొంతమంది పాత బట్ట అలాగే దాచిపెట్టుకుంటాం, బీరువా నిండా కుప్పలుగా పెట్టుకుంటాం, కానీ ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడం. కొంతమంది ముఖ్యంగా చీరలు ఎవరు? ఇది నా పెళ్లి చీరండి, పెళ్లి చీర ఇప్పుడు కట్టగలవా? అది పురుగులు తినేస్తుంది తప్ప దేనికి పనికిరాదు పెళ్లి చీర. లేకపోతే నా పెళ్ళప్పుడు మా బావ తనకు చెల్లి, తనకు భర్త, అతను నాకు ఇచ్చాడండి చీర. కానీ అది సెంటిమెంట్ అండి. కొంతమంది సెంటిమెంట్లు, పనికిరాని సెంటిమెంట్లు. అవన్నీ దేనికే సెంటిమెంట్లు? మనం దాచుకోవడానికే. కానీ బీరువా ఖాళీ చేయండి, దేవుడు బీరువాని నింపుతాడు. ఇవ్వను ఇస్తూ ఉంటేనే, మన దాతృత్వం కలిగి ఉంటేనే.
అందుకని ఈవేళ మనం చీరలు ఇస్తున్నాం కనుక అది ఇవ్వండి, అందరూ కూడా ఇవ్వండి. అందరూ ఇస్తే మనం ఇంకా అనేక మందికి సహాయం చేయగలం. మనం ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే మనం పరిమితి ఇదిగో అన్నీ ఉన్నాయి. మన సంఘంలో మాత్రమే పరిమితం చేస్తున్నాం. కానీ మన సంఘం నుండి మన సంఘంలో ఉన్న వారికి మాత్రమే కాకుండా బయట ఉన్నవారికి, ఊళ్ళో ఉన్నవారికి, ఆయా గ్రామాల్లో ఉన్నవారికి అందరికీ ఇవ్వగలిగిన స్థితి మనకు కలగాలి. అది ఎప్పుడు వస్తుంది? మనం ఇస్తే, దాతృత కలిస్తే, మనం ఉన్న వాటిని మనం ఇస్తూ ఉంటే, ఇచ్చే కొలది దేవుని వాక్యంలో చెప్పిన మాట ఏదనగా లోక విధానం ఏమిటంటే సమకూర్చుకుంటే, దాచుకుంటే, పోగు చేసుకుంటే మనకు ఉంటుంది. కానీ దేవుని విధానం ఏదనగా వెదజల్లి అభివృద్ధి, వెదజల్లి అభివృద్ధి. ఇవ్వుడి మీకు ఇవ్వబడను. మీరు ఎలాగిస్తారో అలాగే మీకు దేవుడు ఇస్తాడు. కానీ ఈ దాతృత్వాన్ని మనం కలిగి ఉండి ఆ ప్రవర్తన మనలో కనబడితే మన గురించి ఎవ్వరు కూడా ఎంగిలి చేతి కూడా విదిలించరు అనే సాక్ష్యం మన సంఘంలో ఎవరికి ఉండకూడదు. ఏమంటారు? ఆమేనా? అది ఉంది ఆ సాక్ష్యం మనకి. మొన్న బరియల్ గ్రౌండ్ గురించి ఒక మాట విన్నాను నేను. అక్కడ ఆ బరియల్ గ్రౌండ్ మీటింగ్లో నాకు గౌరవిస్తారు, ఘనంగా చూస్తారు, తప్పులేదు, చేస్తారు. కానీ దానిలో ట్రెజరర్గా డానియే ఉన్నాడు. కానీ అన్నారు ఒకడు, అతను ఎక్కువ ఇచ్చాడు. అతను ఏమన్నాడంటే, గుడ్ న్యూస్ చర్చ్ అంత పెద్ద చర్చ్ కదా, వాళ్ళు బరియల్ గ్రౌండ్కి చాలా తక్కువ ఇచ్చారు. అంటే పెద్ద చర్చ్ పేరుంది కానీ ఇచ్చింది మాత్రం తక్కువే. మనం ఎక్కువే ఇచ్చాం. కానీ వాళ్ళ దృష్టిలో ఎలాగుంది, అది మన సంఘానికి తగినట్టుగా మనం ఇవ్వలేదు. ఒరిజినల్గా మేము అనుకున్నది అక్కడ మన తరపున ఒక చేపలు కట్టాలని ఆశించాం. దానికోసం అడిగా కానీ ఎవరు దాన్ని స్పందించలేదు. దాంతో వేరే వారు కట్టారనుకునే చేపలు అక్కడ ఇప్పుడు ఉంది. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కానీ మనకు వచ్చిన సాక్ష్యం ఏమిటి? గుడ్ న్యూస్ చర్చ్ పెద్ద చర్చ్ అని పేరుంది కానీ ఇచ్చింది అంటే మన పేరుకు తగినట్టుగా మనం ఇవ్వలేదు. కనుక ఆ సాక్ష్యం మనకు పోవాలి. ఆ కార్యం కోసం కదా, ఏ కార్యమైనా సరే ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చుట్లో మనం ముందు ఉండవలసిన అవసరం ఉంది. దాతృత్వం కలిగి ఉందాం, ఒకరికొకరు ప్రేమతో ఉందాం, సహవాసంలో ఉందాం, అనుబంధం కలిగి ఉందాం. చిన్న చిన్న భూముల కోసం, ఆస్తుల కోసం, ఒక ఇంచు స్థలం, అడుగు స్థలం, లేకపోతే ఆ 5 సెంటీమీటర్ల స్థలం కోసం పేకలు తగ్గొట్టుకోకండి. లోకం చేస్తారా పని, మనం చేయకూడదు ఆ పని. సరే పోయింది పోనీ, దేవుడే చూసుకుంటాడు, దేవుడు నాకు ఇంకో రకంగా ఇస్తాడు అని దేవుని మీద నమ్మకంతో దేవుని దృష్టిలో పెట్టుకొని మనం ప్రవర్తిస్తే ఆ ఇంపాక్ట్ ఆ వీధి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ వీధిలో మనం తగులాడుతూ ఉంటే ఆ వీధి వారు మీలో మీకే సమాధానం లేదు, మాకేం చెప్తారా? యేసుక్రీస్తు సమాధానాధిపతి అంటారు. ఏదో సమాధానం? మనలో మనకే సమాధానం లేకపోతే లోకానికి ఏం చూపిస్తాం, ఏం చెబుతాం? మన మన యొక్క సాక్ష్యం చాలాసార్లు మన సాక్ష్యమే దేవునికి ప్రజలను దూరం చేస్తుంది. మన సాక్ష్యం మారాలి. వాళ్ళు తాగుతారు, మనం తాగుతున్నాం. వారు తిండిపోతులు, మనం తింటున్నాం. వారు చెడు అన్ని అలవాట్లు ఆచారాలు చేస్తారు, మనం అన్ని ఆచారాలు వారితో పాటు చేస్తారు. వారు మనది కాని వస్తువు మనం దోచుకోవడానికి, మనం ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే వారికి మనకి తేడా లేదు. మనం ఆక్రమించినప్పుడు అది ఇంకా బాధాకరమైన పరిస్థితి. జాగ్రత్తగా గమనించాలి. ఆక్రమించుకోవడం సరైనది కాదు. మనది చట్టబద్ధంగా మన దేవుడు మనది, అంతే. దాంతో తృప్తి పొందాం. మన పక్కన ఖాళీ స్థలం ఉంటే పాకేసేకండి, అవకాశం ఉంటే కొనండి. అంతే తప్ప పాకేసి దౌర్జన్యంగా ఇది నాది అని కాగితాలు పుట్టించకండి. అన్యులు చేస్తారు పనులు, మనం చేస్తున్నాం ఆ పనులు. ఆలోచించండి ఒకసారి. మనది కానిది మనకు వద్దు. మనం దోచుకునే వారిగా ఉండొద్దు, ద్రోహులంగా ఉండొద్దు. మన ప్రక్క నమ్మిన వారిని వారికి ద్రోహం చేయొద్దు. మర్యాదగా ప్రవర్తిద్దాము, యథార్థంగా ప్రవర్తిద్దాం. ఈ నిజమైన అసలైన జీవితంలోనికి అందరూ రావాల్సిందిగా మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఇంకెలా ఉంటే ఇంకా చాలా మాటలు వస్తున్నాయి, ఆపేస్తాను. దేవునికి వందనాలు, మీకు నా వందనాలు. అద్దంలో చూసుకున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు? మీ ఇష్టమే. వదిలేసి వెళ్ళిపోతే ఆ హవాయి ద్వీపంలో అతనిలాగే ఎలాంటి మనుషులు కనబడి